మా జీవితంలో నేను మర్చిపోను. మొన్న ఎన్నికల్లో మీరు చూపించినటువంటి స్ఫూర్తి ఇన్ని జన్మలెత్తి మీకు పాదాభివందనాలు చేసిన మీరు సేవ చేస్తున్నారని చూస్తాను. ఎందుకంటే బాలశౌరి గారు కానీ మరి నన్ను కానీ మా ఇద్దరినే కాదు, ఈ రాష్ట్రంలో 175 స్థానాలకి 164 స్థానాలు గెలిపించుకోగలిగామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులందరూ చూపించినటువంటి స్ఫూర్తి ఎప్పటికీ కూడా మేమందరం కూడా రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా మా తెలియజేస్తా ఉన్నా. మరి మొన్న చూసాం కొంతమందిని, అలాంటి సంస్కృతి మంచి సంస్కృతి కాదు నాకు తెలుసు. కులంలో ఉన్నటువంటి నాయకుల్ని కుల నాయకులతోనే తిట్టించడం, ఆ కుల నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడటం, దానివల్ల కుటుంబాన్ని కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి సందర్భాలు చూస్తే నిజంగా బాధ అనిపించింది. మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి స్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే తపనతో బయటకు వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని గుర్తుచేస్తాను. మరి ఆయన్ని, ఆయన కుటుంబాన్ని ఎన్ని రకాలుగా మాట్లాడినటువంటి సందర్భాలు చూస్తే నిజంగా నాకు అవకాశం ఉంటే నాకు ఏదన్నా గన్ ఇస్తే వాళ్ళందరూ కూడా కాల్చేయాలని అంత అనిపించింది. నిజంగా చాలా బాధ అనిపించింది. నీకు దమ్ముంటే మీరు చూసుకోండి, లేదు మీరు మనం చూసుకుందాం రండి. ఇంట్లో కుటుంబ సభ్యుల జోలికి వెళ్తే, అందుకనే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, ఎవరన్నా ఇంటి కుటుంబ సభ్యుల వైపు కన్నెత్తి చూస్తే వాడికి అదే ఆఖరి రోజు అవుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో, ఎందుకంటే నేను కూడా బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా వర్క్ చేశాను. గతంలో చేసినప్పుడే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన దాంట్లో నాది కూడా ఆ రోజున డిపార్ట్మెంట్ నా ఆధ్వర్యంలోనే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. ఆ రోజు కాపు కార్పొరేషన్ పెట్టాం, అనేక మందికి లోన్లు ఇప్పించాం. ఆ రోజు విదేశీ విద్య కూడా పంపించాం. 10 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం 400 మందికి విదేశీ విద్యకు పంపించడానికి మన కాపు సోదరుల నుంచి పంపించడం కూడా జరిగింది. ఆ రోజున మన బంధువుల నుంచి కూడా చాలా మంది వెళ్ళారు, కానీ లాస్ట్ 5 years లో మొత్తం అన్ని ఆపేశారు. ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. మన మంచి ప్రభుత్వంలో కాపు సోదరుని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే కాదు, ఇవాళ మన మచిలీపట్నంలో ఎన్నో సంవత్సరాలుగా, ఎందుకంటే లాస్ట్ 5 years లో మేము కూడా ఈ పక్కనే పోతేపల్లి, పక్క రోడ్లో పోతేపల్లికి వెళ్ళే మన చిలకలపూడి నవీన్ మెట్ల కాలకి వెళ్ళే రోడ్లో 1 ఎకరం గవర్నమెంట్ స్థలం ఉంటే కొండపల్లి వాళ్ళని అడుగుతుంది జరిగింది, కొద్దిగా స్థలం ఇవ్వాలంటే వాళ్ళు ఒక 1 ఎకరం ఇచ్చారు. ఎకరంలో 2 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కూడా చేశాం. చివరికి ఆ దెమ్మ కూడా పగలు కొట్టేస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత. మళ్ళీ మీకు నేను హామీ ఇస్తా ఉన్నా, మేమందరం కలిసి మళ్ళీ అతి త్వరలోనే స్థలం కేటాయించి కాపు భవన్ నిర్మాణం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నా. అదే కాదు, ఇవాళ మన సోదరులు కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు. మనందరికీ ఆలోచనలోనే ఉన్నాయి. కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగారు జిల్లా గారుగా నామకరణం చేయాలని చెప్పి ఖచ్చితంగా, ఎందుకంటే రంగా గారి గురించి మనందరికీ తెలుసు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి మన ఈ కార్యక్రమాన్ని సాధించడానికి మా వంతుగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక్కొక్కరికి కారిపోతా ఉంది. ఒక ఆవిడ అంటది, మా జోలికి ఎందుకులేండి, ఆ నాయకుల సంగతి చూసుకోండి. ఆ రోజు ఉండాల మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టకపోతే ఏమవుద్దనేది. రాజ్యాంగం ఇవాళ ఏదో స్వేచ్ఛ ఇచ్చింది, కానీ పిచ్చివాగుడు వాగితే తప్పకుండా ఇవి కర్మఫలం. ఇదివరకు అనేవాడు, ఈ జన్మలో చేసినటువంటి పాపాలు వచ్చే జన్మలో తగులుతాయి. అంతదాకా లేదు, ఈ జన్మలో చేసింది డేస్లోనే వచ్చేసింది. కలియుగం ఎవడికాడు ఇష్టం వచ్చినట్టు దరిద్రులందరూ బయలుదేరారు. వీళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దరిద్రులందరూ ఏకమవుతారని ఉంటుంది సామెత. ఆ టైప్లో అందరూ కూడా చేరి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, టీవీ పెట్టుకోవాలంటే భయం, ఏ బూత్ మాట వస్తుందో తెలియదు. సెల్ ఫోన్ ఓపెన్ చేయాలంటే భయం, ఏ కుటుంబం మీద ఎట్లాంటి చండాల పురాతలు రాస్తారని. నిజంగా చాలా బాధ అనిపించేది.
ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టినటువంటి దుర్మార్గులు. అందుకని ఇవాళ ఆ పాపాలు శాపాలే తగులుతున్న వాళ్ళకి డెఫినెట్గా ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా అందరూ చేసినటువంటి పాపాలకి ఇంత ఇబ్బందులు పెట్టారు, ఇన్ని బాధలు పెట్టారు, మమ్మల్ని జైల్లో పెట్టించి సునకానందం పొందారు అందరూ. ఇవాళ అవన్నీ కూడా మొత్తం ప్రజల తీర్పే కాదు, చట్టం పని కూడా చట్టం చేస్తుంది. కాకపోతే ఒకరోజు అటు ఇటు తప్ప. ఇవాళ కూడా పేరు నాని గారు ఇక్కడ కూడా చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడు. ఆయన నీ కెపాసిటీ అంటే నువ్వు తెలుసుకో. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించో చంద్రబాబు నాయుడు గారి గురించో మాట్లాడే కెపాసిటీ నీకు లేదు. చీకొట్టారు, చీకొట్టినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మీరు మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలు బుద్ధి చెప్తారు. ఇండ్ల మీదకి వచ్చేసారు. మేము ఎక్కడెక్కడ మేము చాలా డెమోక్రాటిక్గా కంట్రోల్ చేస్తున్నాం. ఆ కంట్రోల్ తప్పితే ఏమవుద్దో తెలియదు. రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడండి. పిచ్చి పిచ్చి కారు కూతలు కూర్చోమటికి ఎవరిని వదిలే సమస్య లేదని కూడా హెచ్చరిస్తాం. అసెంబ్లీ సమావేశాలు చాలా విజయవంతంగా నడిచాయి. ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాలు సమావేశాలని ఎందుకంటే అపోజిషన్ హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సమావేశాలకు కూడా రాకుండా, చర్చలో కూడా పాల్గొకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానాన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ ప్రజలు గెలిపించింది ప్రజా సమస్యల మీద, లేదంటే రాష్ట్ర అభివృద్ధి మీద, సంక్షేమ కార్యక్రమాల మీద మన వాణిని చట్టసభలో వినిపించాలనేదే రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు. ఆ హక్కుని ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలు ఎన్నిక చేసి చట్టసభలో పంపిస్తారు. ఆ చట్టసభల్ని, రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు. ఇది యథార్థం. అయినా కూడా మేము ఎక్కడా కూడా ప్రజలే మాకు జవాబుదారులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం, స్పీకర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి సమావేశాల్లో ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, స్టేట్మెంట్ల రూపేణా కానీ, అలాగే సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు కానీ, ఇలా బిల్స్ కానీ ఈ సమావేశంలో పెట్టుకుని దాదాపుగా 2,97,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టుకుని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి పదంలో నడపడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సభల ద్వారా ప్రజలకు తెలియజేసి మేము ముందుకెళ్తున్నాం. అందుట్లో ప్రధానమైనది పోలవరం నిర్మాణం. ఇవాళ పోలవరం నిర్మాణాన్ని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఎంత నష్టపోయామో చూసాం. అదేవిధంగా అమరావతి నగరం ఇవాళ వాళ్ళు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన వల్ల ఏమైందో చూసాం. ఇవాళ కనీసం హైకోర్టు బెంచ్ గురించి కనీసం మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడుతున్నామని చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించడం కూడా జరిగింది. అటు ఇటు కూడా పోతుందంట, అక్కడ గాలి పెరుగుతుంది, 2 పక్కల ఫేస్ వస్తుంది చెప్పి వాళ్ళకి చెప్పి స్పెండింగ్ బడ్జెట్ చాలా ఉంది. అందుకనే ఇప్పుడు స్పీడప్ చేయటమే. అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. కమ్మవారి చెరువు రోడ్డు కూడా, చిన్నాపురం టు కమ్మవారి చెరువు